హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో తీయడానికి ఒక ముఖ్య కారణం నా లైఫ్లో ఇప్పటివరకు వండర్ఫుల్ డే, మెమొరబుల్ డే ఏదంటే నిన్న నేను చేసిన శ్రీవారి సేవలో భాగంగా టెంపుల్ సేవ. టెంపుల్ సేవలో సెకండ్ డేల సేవ. టెంపుల్ సేవలో ఆల్మోస్ట్ 4 అవర్స్ డ్యూటీ ఉంటుంది నార్మల్గా. అది గర్భగుడిలో సేవ నేను చెప్పేది. టెంపుల్ సేవలో గర్భగుడిలో 4 అవర్స్ సేవ, 4 అవర్స్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 7 అవర్స్ ఎబో చేసా. దేవుని దర్శనము, తిరుపతి దేవుని గర్భగుడిలో 7 అవర్స్ డ్యూటీ, 7 అవర్స్ ఉండడం అనేది నా లైఫ్లో నాకు ఇది మర్చిపోని సంఘటన. ఇది మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో తెలియదు, కానీ ఇది మాత్రం నా జీవితంలో రాని సంఘటన. ఇది అయ్యే దేవుని దర్శనము, ఆ ఏడుకొండల స్వామి దర్శనము ఎన్నిసార్లు చేసుకున్నాను. ఆల్మోస్ట్ 10 minutes 15 minutes దేవుని ముందే ఉండడం. దర్శనం భాగంగా మేము దర్శనం చేసుకున్నాం డ్యూటీలో భాగం. ఇలాంటి ఒక యాక్చువల్ నాకు వాస్తవానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు అర్థం కావట్లేదు ఈ ఎక్స్పీరియన్స్ని. కానీ వండర్ఫుల్. ఈ ప్రాసెస్ ఎలా అంటే శ్రీవారి సేవ అని మీకు వెబ్సైట్లో, నేను మీరు ఎవరైనా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి నేను పంపిస్తా. ఆ వెబ్సైట్లో ఆన్లైన్లో మనం శ్రీవారి సేవ బుక్ చేసుకొని 7 days సేవ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 4 days సేవ ఉంటుంది స్పెషల్లీ. సో ఈ సేవలో మనం బుక్ చేసుకుంటే వాళ్ళు మనకు అలాట్ చేస్తారు. ఆ సేవలోకి ఇలా వచ్చాం. ఎలా వచ్చా, నాకు సెకండ్ డే లక్కీగా డిప్లో టెంపుల్ సేవ వచ్చింది. మామూలుగా మ్యాక్సిమం 90% అందరికి వస్తుంది సేవ. సో నాకు సెకండ్ డే లక్కీ వచ్చింది. దాని బాగానే నాకు ఆ టెంపుల్ ఎక్స్పీరియన్స్, నిన్న నేను చేసిన దేవుని సేవ, సో ఆ దేవుని దర్శనము 7 hours ఆ టెంపుల్లో ఉండడం అనేది ఒక అద్భుతం. అది మహా అద్భుతం. అది నాకైతే వర్ణించలేని స్థితిలో ఉన్నా నేను. నేను ఇక మనం ఒక యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది భక్తులు సో ఎలా మీకు తెలుసు, మీరు ఒక ప్రజెంట్ నిన్న రోజు వరకు అంటే 3rd May నిన్న ఆల్మోస్ట్ 20-24 hours దర్శనం పడుతుంది టైమింగ్స్. అలా కొంత 300 rupees నార్మల్ దర్శనం, ఇలా 24 hours 5 hours 10 hours అలా వెయిట్ చేసిన భక్తులు గుళ్ళో ఎంటర్ అయినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్. నేను గుళ్ళో ఆల్మోస్ట్ అన్ని ఎంటరింగ్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ గర్భగుళ్ళో మన హుండీ దగ్గర అన్ని దగ్గర సేవ చేశాను. అయితే నేను అబ్జర్వ్ చేసిన ఆ ఎంటర్ అయినప్పుడు ఆ మూమెంట్, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్. సో అక్కడ ఆ రూప్ 1 దగ్గర డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ నేను కొంత టైం తర్వాత మళ్ళీ దేవుని దర్శనం అయిన తర్వాత బయటికి వస్తుంటే అక్కడ కూడా చేశాను. అక్కడ నాకు నచ్చిన అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే బయటకు వచ్చేటప్పుడు ఆ భక్తుల యొక్క ఎక్స్ప్రెషన్ అది వర్ణించలేనిది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. ఎలా పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, వాళ్ళు అంటే రిచ్ పూరు అనేది ఏం లేకుండా దేవుని దర్శనం చేసుకొని వాళ్ళు వస్తుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, కొందరు ఏడవడం, వాళ్ళ పొందే అనుభూతిని నేను ఫస్ట్ టైం అలా కొన్ని వేల మందిని, నిన్న వేల మందిని, నేను లక్షల మందిని చూశాను. నేను చేసిన 7 hours ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మంది ఎక్స్ప్రెషన్స్ దేవుని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత పిల్లలది, పెద్దది, ఆ ఎక్స్ప్రెషన్, ఒక్కొక్కరు ఏడవడము, ఒక్కొక్కరు ఆ అనుభూతి, అబ్బా దేవుని దర్శనం మంచిగా అయింది, చూడడం అబ్బా మంచిగా అయిందని. ఆ పిల్లలు మా దేవుడు కనబడ్డా అని వాళ్ళ పేరెంట్స్ అడగడం చూశాను. వాళ్ళ అది కూడా ఒక అద్భుతం. అది మహా అద్భుతం. యాక్చువల్లీ తిరుపతి దేవుడు ప్రపంచంలో ఒక అద్భుతము. ఆ అద్భుతాలలో నా జీవితంలో జరిగినది ఒక అద్భుతము నిన్న టెంపుల్ డ్యూటీ. సో ఈ ఎక్స్ప్రెషన్ మీతోనే, మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని ఒక చిన్న కోరిక, థాట్తోని. ఎందుకంటే ఎవరికైనా డివోషనల్గా ఇంట్రెస్ట్ ఉంటే, ఇలా సేవకి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని రావచ్చు. నేను ప్రాసెస్ చెప్తాను నేను మళ్ళీ. సో నేను అంటే నిన్న నైట్ 12 అయింది నేను వచ్చేసరికి. నిన్న నైట్ వీడియో చేద్దాం అనుకున్నా, అంటే చెప్దాం అనుకున్నా, ఫీలింగ్స్ నాకు అర్థమవుతలేదు ఇప్పుడు కూడా ఏం చెప్పాలని. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే,
అది ఒక అద్భుతం జరిగిందండి. దోస్తులకు అందరికీ, మనోళ్ళకి అందరికీ, ఫ్రెండ్స్కి ఈ యొక్క అద్భుతాన్ని నా లైఫ్లో జరిగింది మీకు షేర్ చేసుకోవాలనే థాట్తో చేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు క్యాషియర్ డ్యూటీ. క్యాష్